నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సయాటికా అంటే ఏమిటి? వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? సయాటికా, వెన్నునొప్పి సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ చైతన్య. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, రావడానికి కారణాలు ఏంటంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ గురించి చెప్పే ముందు టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ ఒకేషన్ అండి. వరల్డ్ హోమియోపతి డే అనమాట. మా ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ శామ్యూల్ హ్యాన్మన్ గారి బర్త్డే అనమాట. సో బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు వరల్డ్ వైడ్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్ అనేది టుడేస్ లైఫ్ స్టైల్ వీటిల్లో చాలా కామన్గా వినిపిస్తున్న ప్రాబ్లమ్. సో దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీకు సింపుల్ రీజన్స్ నుంచి చాలా కాంప్లెక్స్ వీటి వరకు వెళ్తుందనమాట. సో సింపుల్ రీజన్ ఏంటి అంటే, మీకు సింపుల్గా మనం ఏమన్నా ఓవర్ స్ట్రెయిన్ అయినా కూడా, ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు ట్రావెలింగ్ చేసినా, పడుకున్నా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఏదన్నా వస్తువు కానీ ఏమన్నా ఎత్తటం కానీ అట్లాంటివి ఏమన్నా చేసినా, రోజు చేయనవి చేసినా కూడా మీకు సింపుల్గా మజిల్ స్ప్రెయిన్ అయ్యి అట్లా నొప్పి రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అది కాకుండా ఇంకా మీకు క్రానిక్గా అట్లా దీర్ఘకాలికంగా వస్తున్న వాటికి అనేక రీజన్స్ ఉంటాయి. లైక్ మనము స్పాండిలోసిస్ అంటాము. అంటే స్పైన్ మనకి వెన్నుముక నిటారుగా మనం నించోడానికి మనకి మెయిన్గా సపోర్ట్ చేసేది స్పైన్ అనమాట. ఆ స్పైన్ మనము నించోడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకి నెక్ నుంచి లోవర్ బ్యాక్ వరకు మొత్తం స్పైన్ కిందకే వస్తుంది అనమాట. సర్వైకల్, థొరాసిక్, లంబార్ అండ్ సాక్రల్ ఇది అని. సో ఇది మనం నించోడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఇప్పుడు లోవర్ బ్యాక్ కానీ నెక్ రీజియన్లో కానీ అట్లా పెయిన్ రావటము, నొప్పి, స్టిఫ్నెస్ రావటము, బర్నింగ్ లాంటివి, తిమ్మిర్లు ఎక్కటము, దానివల్ల కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ తిమ్మిర్లు ఎక్కటము, స్పర్శ లేకుండా అవ్వటము, మంటలాగా అనిపించటము, ఇట్లా జల్జల్మని అనిపించటము, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిల్లోంచి ఒక రీజన్ సయాటికా కూడా కామన్గా చెప్పుకుంటూ ఉంటాము. సో బ్యాక్కి సంబంధించి మెయిన్గా ఏంటంటే అది ఇన్వర్టెడ్ ఎస్ ఆకారంలో ఉంటుంది జనరల్గా మనకి స్పైన్. కాకపోతే కొన్ని సందర్భాల్లో అది ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ ఉండే మజిల్స్ సపోర్ట్ చేసేవి కానీ లేకపోతే బోన్స్ కానీ కొద్దిగా వీకెన్ అయ్యి మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇంజరీస్ అయినప్పుడు, ఓవర్ వెయిట్గా ఉన్నప్పుడు, ఏదైనా రిపీటెడ్ సర్జరీస్ అయినప్పుడు వాటి వల్ల అక్కడ ఉండే మజిల్స్ కానీ ఇవి ఇన్నర్వేషన్స్ అనేది వీక్ అవ్వటం వల్ల మీకు వెంటనే బ్యాక్ మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో స్పాండిలోసిస్ అనేది ఏంటి అంటే జనరల్లీ అరుగుదల అంటాము. మనకి ఎట్లయితే కీళ్ళల్లో, మడమల్లో ఇట్లా అరగటం అనేది జరుగుతుందో నీ జాయింట్స్లో ఎట్లనో, అట్లనే స్పైన్ కూడా డైలీ లైఫ్ స్టైల్స్కి వీటికి ఒత్తిళ్ళకి అరగటం అనేది జరుగుతుంది అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. డీజనరేటివ్ డిజార్డర్స్ అంటాము. సో అట్లా మీకు స్పాండిలోసిస్ అనేది వస్తుంది. సో నెక్ రీజియన్లో జరిగినప్పుడేమో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. లోవర్ బ్యాక్ అంటే లంబార్ రీజియన్లో L4, L5 ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. L3, L4, L4, L5, L5, S1, సాక్రల్ ఆ రీజియన్లో ఎక్కువగా అరుగుదల అనేది కనిపిస్తుంటుంది. దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సింపుల్గా ఏదైనా ఒత్తిడి ఫీల్ అయినప్పుడు, ఏదైనా లోవర్ బ్యాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాన్నేమో స్పాండిలైటిస్ అంటాం. అంటే ఇన్ఫ్లమేటరీ చేంజ్ అనమాట. అదే క్రానిక్గా వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఒత్తిడి పడి ఏదైనా ఇంజరీ జరగటం కానీ, యాక్సిడెంట్స్ జరగటం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు చిన్నగా డీజనరేటివ్ చేంజెస్ అనేవి వస్తాయి అన్నమాట. దాన్ని స్పాండిలోసిస్ అంటాం అన్నమాట. అలాగే డాక్టర్, జెండర్ పరంగా కూడా ఈ బ్యాక్ పెయిన్ కాసెస్ అనేది వేరీ అవుతాయా? జెండర్ పరంగా అంటే మీకు విమెన్లో కొన్ని వేరియస్ అదర్ రీజన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్స్ అనేవి రావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే బోత్ ద సెక్సెస్లో రావచ్చు. లైక్ కిడ్నీ స్టోన్స్ ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో బ్యాక్ పెయిన్ అట్లా రేడియేటింగ్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. స్పెసిఫిక్గా విమెన్ పరంగా చూసుకుంటే మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కానీ లేకపోతే టీబీ స్పైన్ వచ్చిన వాళ్ళకి అట్లా కనిపిస్తుంటుంది. ఈ సిజేరియన్ సెక్షన్ ఇట్లా అయిన వాళ్ళకి కూడా ఓవర్ వెయిట్ అవ్వటం వల్ల, వాళ్ళ అన్యాచురల్గా వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల, ఎక్కువసేపు వంగి పనిచేయటం వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ వీటిల్లో రిపీటెడ్ సర్జరీస్ అట్లా జరగటం వల్ల కూడా వాళ్ళకి బ్యాక్లో కర్వేచర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఇన్వర్డ్గా అట్లా ప్రొజెక్ట్ అవుతుంది. దాన్ని మనం జనరల్లీ లార్డోసిస్ అని అంటాం అనమాట. మీరు కొంతమంది మనం గమనిస్తూ ఉంటాము, అప్పర్ బ్యాక్లో మనకి వెన్నుపూస దగ్గర అట్లా వంగిపోతూ ఉంటారు ఏజ్ పెరుగుతున్న కొద్దీ అట్లా.
వాళ్ళనేమో మనం కైఫోసిస్ ప్రాబ్లం వల్ల అట్లా అవుతుందన్నమాట. అంటే గూని అని కామన్గా అంటుంటాము, హంచ్ ప్యాక్ అనమాట. సో అదేంటంటే స్పైన్ అవుట్వర్డ్గా ఎక్కువ కర్వ్ అనేది వస్తుంటుంది. కొంతమంది ఏమో సైడ్కి ఇట్లా కుంటినట్టుగా అట్లా నడుస్తూ ఉంటారు. వాళ్ళల్లోనేమో స్పైన్ కొద్దిగా కర్వేచర్ అనేది స్ట్రైట్గా ఉండకుండా పక్కకి కర్వ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. స్కోలియోసిస్ అంటాం అనమాట. ఇట్లా కాకుండా కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో స్పాండిలోలిస్థెసిస్ అని, యాంకలైజింగ్ స్పాండిలైసిస్ అని, అట్లా స్పాండిలైటిస్ అని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. మేల్స్లో మనం జనరల్లీ చూస్తే మోర్ ఆఫ్ ఆక్యుపేషనల్ ఇదే కనిపిస్తుంది అనమాట. అదర్ దాన్ దిస్ జనరల్లీ మనకి డీజనరేటివ్ చేంజెస్ ఒకటి కనిపిస్తాయి. టీబీ స్పైన్ అనేది మేల్లో కూడా రావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనమాట. ఎక్కువగా ట్రావెలింగ్ చేయటము, లాంగ్ డిస్టెన్స్ 2-వీలర్ మీద డ్రైవ్ చేయటము, ఈవెన్ కార్లలో కానీ కంఫర్ట్స్ కూడా మోస్ట్ లైక్లీ బ్యాక్ ఏక్స్కి వాటికి ఇది వస్తుంది. సింపుల్గా మనం రోజు పడుకొని లేచేటప్పుడు మనం లేచే విధానము, పడుకునే విధానంలో ఫాల్ట్ వల్ల కూడా బ్యాక్ ఏక్స్కి దారితీస్తాయి అన్నమాట. ఓకే డాక్టర్, మొదటి కాలర్ ఉన్నారు మమత గారు యాదగిరిగుట్ట నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. చెప్పండి అమ్మా. బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది సార్. వెన్ను నొప్పి, కింద కూర్చొని లేవలేకపోతాను నేను. ఓకే అమ్మా. దాంతో పాటుగా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంటది కదా, అది లేవలేకపోతుంది సార్. చెస్ట్ మొత్తం వాపు వచ్చేస్తుంది. ఓకే. అదేంటి అనేది టాబ్లెట్లు కూడా వాడా నేను, యాంటీబయాటిక్స్ అవి వాడుతున్నాను. రైట్. అయినా కానీ అది ఏమీ రిలీఫ్ అవ్వట్లేదు సార్. రైట్. సో మీరు ఎంత అంటే ఏజ్ ఎంత ఉంటారండి? 39 ఇయర్స్ ఉంటారు సార్. 39 ఇయర్స్ ఉంటారు. ఓకే. అంటే మీకు లోవర్ బ్యాక్ పెయిన్ అది అనేది మీకు బ్యాక్ రీజన్లో ఉన్న ఒత్తిడి వల్ల వాటి వల్ల వస్తుందమ్మా. ఒకవేళ వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉంటే దానివల్ల, మీరు ఎక్కువసేపు కూర్చోవటం వల్ల, అట్లా రిపీటెడ్ సర్జరీస్, ఈ ప్రెగ్నెన్సీస్ వీటి వల్ల అట్లా కూడా వస్తుంది. సయాటికా అని మనకు ఒక నర్వ్ ఉంటుందన్నమాట, అక్కడి నుంచి వచ్చే నర్వ్. ఆ నర్వ్ కొద్దిగా ఒత్తిడికి లోనై మీకు కాలు లోవర్ బ్యాక్కి రావటం అట్లా ఉంటుంది. వేరే కాజెస్ అవి కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. హ్యాండ్కి రావడానికి రీజన్ అయితే మీకు నెక్ రీజన్లో ఒత్తిడి వల్ల వస్తుందండి. సో ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి, మనం ఇవాల్యుయేట్ చేసుకొని కేస్ అనలైజ్ చేసి మీకు ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావచ్చమ్మా. డెఫినెట్గా సొల్యూషన్ అయితే ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో బ్యాక్ పెయిన్లో మనం బేసిక్గా రూట్ కాజ్ ఏంటనేది కనుక్కుంటామండి. ఫస్ట్ కేస్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, అది ఎలాంటి కైండ్ ఆఫ్ పెయిన్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. సపోజ్ ఇప్పుడు పెయిన్ కొంతమందికి బర్నింగ్ సెన్సేషన్, కొంతమందికి ఏమో తిమ్మిళ్ళు ఎక్కినట్టుగా ఉండటము, స్పర్శ లేకుండా అవ్వటము, కాలేమో గుంజినట్టుగా లాగినట్టుగా అనిపించటము అట్లా అనిపిస్తుంటుంది. సో అట్లా కానీ, లేకపోతే ఇంకేమన్నా ఏదైనా హిస్టరీ ఆఫ్ ఇంజరీస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా రిపీటెడ్ సర్జరీస్ అయినాయా, వెయిట్ ఎక్కువ ఉన్నారా, ఇతర సిస్టమిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి, ఇట్లాంటివి. కొన్ని సందర్భాల్లో టీబీ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇట్లా ఉన్నా కూడా కొంతమందికి రేడియేటింగ్ పెయిన్ వెళ్తుంది అనమాట బ్యాక్. అట్లానే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అన్నీ ఉంటాయి, విమెన్లో వస్తుంటుంది. అందులో మీకు డాగ్ల పౌచ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఫ్లూయిడ్ ఫిల్అప్ అవ్వటం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లాంటి సందర్భాల్లోనూ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. సో బ్యాక్ పెయిన్ కల రూట్ కాజ్ని ఇవాల్యుయేట్ చేసుకుంటాము. దాని తర్వాత వాళ్ళకి మేనేజ్మెంట్ పరంగా కొన్ని ఇండివిజువలైజ్డ్గా కేస్ని అనలైజ్ చేసి వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ ఆక్యుపేషన్ పరంగా ఎట్లాంటి ఒత్తిడికి లోనవుతున్నారు, సైకోసోషల్గా, ఇమోషనల్గా ఇతర ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కన్సిడర్ చేసుకొని అట్లా వాళ్ళకి మేనేజ్మెంట్ పరంగా చెప్తూ, టిప్స్ లాంటివి చెప్తూ, మెడిసిన్స్ పరంగా మీకు పర్మనెంట్గా రిలీఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే డాక్టర్, అలాగే ఈ సయాటికా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? సో సయాటికా అనేది మనకి మన శరీరంలో లాంగెస్ట్ నర్వ్ అండి. సో లోవర్ బ్యాక్లో మీకు బేసికల్లీ మనకి స్పైనల్ దీంట్లో వర్టిబ్రా అని ఉంటాయి అన్నమాట. స్పైన్కి సపోర్ట్ చేసే బోన్స్ ఇవి. అవి గ్రాడ్యువల్గా అరుగుదల కానీ ఇట్లాంటివి జరుగుతుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా స్పాండిలోసిస్ అనేది దానికి సంబంధించిందే. అయితే ఈ సయాటికా అనేది మీకు లోవర్ బ్యాక్లో లంబార్ రీజియన్ నుంచి కాళ్ళకి వాటికి సప్లై చేస్తుంది అనమాట. అయితే ఒక వర్టిబ్రా ఉన్న ఇంకో వర్టిబ్రా మధ్యలో మీకు డిస్క్ అనేది ఉంటుందన్నమాట, ఒక స్పాంజ్ టైప్. ఇది అదేమిటంటే అది యాజ్ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ అది కొద్దిగా డ్రై అయిపోతుంది.
ఎట్లా అయితే మనకి ఇల్లు కట్టేటప్పుడు స్పాంజ్ ఇది ఎట్లా ఉంటుందో అట్లాంటి టైప్ ఇదనమాట. అదేంటంటే మనం డైలీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ షాక్స్ గుంటల్లో నుంచి వెళ్తున్నది, స్పీడ్ బ్రేకర్స్ నుంచి వెళ్తున్నవి, ఆ షాక్స్ని అది అబ్జర్వ్ చేసుకొని స్పైన్ మీద వర్టిబ్రా మీద చూపెట్టకుండా చేస్తుందన్నమాట. బట్ ఇదే కన్సిస్టెంట్గా ఇదైనప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన ఏజింగ్ వల్ల అట్లా అది డ్రై అవుట్ అయిపోతుంది అనమాట. డిస్క్ హర్నియేషన్ అంటాం, అంటే ఉండాల్సిన ప్లేస్ నుంచి బయటకు వచ్చేయటం అనేది జరుగుతుంది. అట్లానే కొంతమందిలో స్పైనల్ స్టినోసిస్ అనేది జరుగుతుంది, అంటే నారోయింగ్ అవుతుంది అనమాట స్పైన్ అనేది. వీటి వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఈ సయాటికా నర్వ్ మీద, ఆ ఇన్నర్వేషన్స్ మీద, రూట్స్ మీద ఒత్తిడి అనేది, కంప్రెషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఒత్తుకోపోవటం అనేది జరుగుతుంది. అది ఏ సైడ్ జనరలీ వన్ సైడెడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఒక సైడ్కి హెర్నియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఒక సైడ్కి ఇది నారోయింగ్ అనేది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు సైడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు యూజువల్లీ వాళ్ళ యూజింగ్ హ్యాండ్ కానీ యూజింగ్ లెగ్ అది, సో వాళ్ళ న్యాచురల్ సైడ్. సో అది జరిగినప్పుడు ఆ నర్వ్ మీద కంప్రెషన్ వల్ల ఏ కాలు ఎక్కువ ఇదవుతుందో ఆ కాలుకి మంట కానీ నొప్పి కానీ స్పర్శ లేకపోవటం, లాగినట్టు అవ్వటము, అండ్ అది మీకు తుంటి భాగం అంటే హిప్ అంటాం కదా, తుంటి నుంచి బటక్స్ పిరుదులు, ఇట్లా బటక్స్ నుంచి బ్యాక్ ఆఫ్ థైస్ నుంచి పిక్కలు అంటాం, కాఫ్ మజిల్ నుంచి కింద లోవర్ యాంకిల్ రీజియన్, ఈవెన్ ఫుట్ రీజియన్ వరకు కూడా మీకు అనేక ప్లేసుల్లో మంట రావటం లేదా కంటిన్యూస్గా కాన్స్టెంట్గా పెయిన్ ఉండటం అనేది జరుగుతుంది. దీంట్లో మళ్ళీ గ్రేడింగ్స్ లాగా ఉంటాయి అన్నమాట, మైల్డ్ టు సివియర్ అని సయాటికా. ఇది జనరలీ మైల్డ్ ఇది అనేది మనము జనరలీ హోమ్ దీంట్లో రెస్ట్ తీసుకోవడం వల్ల అట్లా 1 or 2 days రెస్ట్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా అదే తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎనీథింగ్ సివియర్గా, క్రానిక్గా, రిపీటెడ్గా రికరెంట్గా అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి మెడికేషన్ అనేది అవసరం ఉంటుందమ్మా. మరొక కాల్ ఉన్నారు డాక్టర్. మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి వెంకటేష్ గారు. సార్ అది బ్యాక్ సైడ్ వెనుకుంటే బాగా ఒకటే నొప్పి ఉంటుంది సార్. ఓకే. అసలు మనం అటు ఇటు వెనుకుంటే బెండ్ కూడా చేయరాకుండా ఉంటుంది. యాక్చువల్ ఒక 10-15 days బ్యాక్ నరం అట్లే పట్టేసుకున్నట్టు కిందికి వంగకుండా బ్యాక్ ఇట్లా వంగకుండా ఇట్లా మొత్తం చాలా అయ్యింది. అది కొంచెం పర్ఫ్యూమ్ తోటి అది కొట్టుకుంటే ఫ్రీ అయిపోయిన తర్వాత ఎప్పుడేమైనా హార్డ్ వర్క్ చేయడం కానీ లాంగీకరణ చేయడం కానీ కొంచెం అటు ఇటు తిరగకుండా గట్టిగా అయిపోతుంటుంది, నొప్పిగా ఉంటుంది. రైట్ అండి. అది మీకు మోస్ట్ లైక్ కాలు తిమ్మిరెక్కడం అట్లా ఏమైనా ఉంటుందా, ఓన్లీ లోవర్ బ్యాక్ లో? కాలు తిమ్మిరెట్టుంటుంది. ఎట్ సైడ్ వస్తుందండి ఎక్కువ? యాక్చువల్లీ ఒక 5 months నుంచి 5-6 months నుంచి ఉందా? ఓకే, అవునండి. రైట్. సో ఇది మీకు మోస్ట్ లైక్లీ సయాటికానే ఇది ఉంటుందండి, క్రానిక్ దీనికి వెళ్ళిపోయింది. సో ఆ నర్వ్ అనేది కంప్రెషన్ అనేది జరుగుతుంది కన్సిస్టెంట్గా. మీరు మేబీ ఏమైనా వెయిట్ ఎత్తటం కానీ, ఏదైనా బస్తా లాంటిది ఇట్లాంటివి ఏమైనా కూర్చొని అదే వంగి ఎత్తటం కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు, పడిపోవటం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినా కూడా అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి, మీకు రిలీఫ్ వస్తుందండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే డాక్టర్, మీరు ఇంతకుముందు సయాటికా ఎందుకు వస్తుందని చెప్తుంటారు, వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా బిఫోర్? సో సయాటికా అనేది మనం ఇందాక చెప్పినట్టు మైల్డ్ టు సివియర్ ఇది అన్నాం కదా. మైల్డ్ దాంట్లో మీకు ఏంటంటే పెయిన్ రావటం అట్లా జరుగుతుంది, కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ అంటే చీమలు పాకినట్టుగా అనిపించటము థై రీజియన్లో కానీ, బ్యాక్ ఆఫ్ థైలో కానీ, తుంటి భాగంలో కానీ అట్లా, లేదా లోవర్ బ్యాక్లో పెయిన్ లాగా అనిపించటము, స్టిఫ్గా అనిపించటము అట్లా కూడా ఉంటుంది. బాగా సివియర్గా ఒత్తుకోపోయినప్పుడు మాత్రం మీకు లాగినట్టు కావటం యాజ్ వెల్ యాజ్ తిమ్మిరి అంటే స్పర్శ లేకుండా అవ్వటం అట్లా కూడా జరుగుతుంది. పర్టికులర్ ఏరియాస్లో ఉన్న జరగచ్చు, లేకపోతే ఆ కాలు మొత్తం అట్లా నంబైపోవటం అట్లా కూడా జరుగుతుంది అనమాట. సో సిమ్టమ్స్ అనేది వేరీ అవుతుంది దాని తీవ్రతను బట్టి. సో ఫస్ట్ టైం ఇదైనప్పుడు మీరు ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకోవటం అనేది బెటర్. ఒకవేళ అది 1 or 2 daysలో 3 daysలో మీకు రిలీఫ్ కాకుండా ఇంకా సివియర్ పెయిన్ పెరుగుతూ అట్లా వస్తున్నప్పుడు మాత్రం మీరు అశ్రద్ధ చేయకండి, నెగ్లెక్ట్ చేయకుండా మీ నియరెస్ట్ డాక్టర్ని కానీ అట్లా సంప్రదించండి. సో దానికి రీజన్ అదేనా, ఇంకేమైనా వేరే రీజన్స్ అవి ఉన్నాయా అనేది ఇవాల్యుయేట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకొని మీకు చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే లేటెస్ట్గా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ దీంట్లో కూడా మీకు బ్యాక్ ఏక్ కూడా బాగా కనిపిస్తుంది అక్యూట్ దీంట్లో. సో ఇనీషియల్గా అయితే రెస్పిరేటరీ అవి వచ్చినాయి, కానీ ఇప్పుడు బ్యాక్ ఏక్ కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సయాటికా కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
సో ఫస్ట్ అయితే వాళ్ళకి ఆక్యుపేషనల్గా అవకాశం ఉన్నంత వరకు మోడిఫికేషన్స్ అనేవి సజెస్ట్ చేస్తాం అనమాట. వాళ్ళ దినచర్యలు ఎలాంటి వాళ్ళు ఫాలో అవుతారు అనే దాన్ని బట్టి ఇండివిజువలైజ్డ్గా అప్రోచ్ చేస్తాం, కేస్ టు కేస్. ఇది సిస్టమిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రిలీఫ్ చేసుకుంటూ వాటికి వాళ్ళు రెగ్యులర్గా మెడికేషన్స్ ఏమైనా వాడుతూ ఉంటే అవి వాళ్ళు బై ఛాన్స్ మిస్ అవ్వటం కానీ మర్చిపోవటం కానీ అట్లా ఏమైనా జరుగుతుందా అనేది చూసుకొని వాళ్ళు అవి రెగ్యులర్గా తీసుకునేటట్టుగా చేస్తూ, దాంతోపాటు మేనేజ్మెంట్ దీంట్లో ఆ పెయిన్కి గల కారణాలని వాటిని చూసుకొని వాళ్ళకి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేయటం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ టూ మచ్ ఆన్ టూ వీలర్ కానీ లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ అట్లాంటివి చేస్తున్నప్పుడు కొద్దిగా టెంపరీగా వాళ్ళని వేరే ఆల్టర్నేట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేయమని చెప్తాము. బై కార్ కానీ లేకపోతే సమ్వన్ ఎల్స్ డ్రైవింగ్ అట్లా. బట్ లాంగ్ రన్గా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా దే నీడ్ మెడికేషన్ అండి. ఎందుకంటే అక్కడ లోవర్ బ్యాక్లో మజిల్స్ కానీ అవి స్ట్రెంథనింగ్ అనేది చేయాలి. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా స్ట్రెంథనింగ్ చేస్తేనే దెన్ ఆ జర్క్స్ కానీ ఆ షాక్స్ కానీ ఆ ఇంజరీస్ అవి డైరెక్ట్గా స్పై మీద పడకుండా మనము నిరోధించగలుగుతాం. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్, వరంగల్ నుంచి కిషన్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి కిషన్ గారు. సార్ నాకు లోయర్ బ్యాక్ పెయిన్ ఉందండి. రైట్ అండి, చెప్పండి. ఎప్పటి నుంచి అండి? ఇది ఒక 1 month అవుతుందండి. ఓకే. నేను మీరు కలిశానండి. వాళ్ళు ఎంఆర్ఐ తీపించుకోమంటే తీపిచ్చి రిపోర్ట్ చూపించాను. వాళ్ళేమో సరిగ్గా చెప్పలేదండి మాకు. ఓకే. ఇప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు వాట్సాప్ పంపించమంటారా? మీరు ఎంఆర్ఐ తీయించానంటున్నారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ చేయండి. దాంట్లో కొన్ని సందర్భాల్లో డిస్క్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఈ అరుగుదల లాంటివి ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. మీ ఏజ్ కూడా దాంట్లో కన్సిడరేషన్ తీసుకోవాలి. ఏదన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనేది కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఒకసారి కన్సల్ట్ చేయండి. ఎంఆర్ఐ తీయించాను అన్నారు కదా, రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు కదా ట్రీట్మెంట్ ఇలా ఇస్తామనేసి, ట్రీట్మెంట్తో పాటు హోమ్లో ఏదైనా రెమెడీస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుందా? హోమ్లో అంటే మీకు బేసికల్లీ రెస్టే అమ్మా అడ్వైస్ చేసేది ఎక్కువగా. అయితే కాకపోతే వాళ్ళు ఇప్పుడు విమెన్ ఉన్నారనుకోండి, వాళ్ళు జనరల్లీ కిచెన్ వర్క్లో కానీ ఇట్లా వంగి బరువులు ఎత్తటము, బిందెలు ఎత్తటము ఇట్లాంటివి చేస్తుంటారు కదా. కింద కూర్చొని వర్క్ చేయటం, ఇందాక మన వన్ ఆఫ్ ద కాలర్స్ కూడా అట్లా చెప్పారు కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బంది అని. సో అది ఓవర్ వెయిట్ ఉండటం వల్ల వాళ్ళకి ఆ ఫాల్టీ సిట్టింగ్ దీనివల్ల పోస్చర్స్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందన్నమాట. సో దాంట్లో మేము చెప్తాము, టెక్నిక్స్ కొన్ని చెప్తాము, లేచే విధానంలో ఎట్లా లేవాలి ఇది అనేది. పడుకునేటప్పుడు కూడా సైడ్కి తిరిగి పడుకోవడము, సైడ్కి తిరిగి లేవటం ఇట్లాంటివి అట్లా చేస్తూ వాళ్ళకి మెడికేషన్స్ అనేది ఇవ్వటం వల్ల అండర్లయింగ్ కాజ్ని ట్రీట్ చేసినప్పుడు మీకు ప్రాపర్గా క్యూర్ అనేది జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్, హైదరాబాద్ నుంచి వెంకయ్య యాదవ్ గారు. నమస్తే అండి. నమస్కారం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. ఐఎమ్ 68. ఓకే. సర్వైకల్ మస్కులర్ డిస్ట్రోఫియా అనేది చెప్పారు ఉన్న ఇబ్బంది. ఓకే. అది మీ చెప్పండి, మీ హోమియోలో మస్కులర్ డిస్ట్రోఫీ అన్నారండి? డిజార్డర్ అన్నారు. ఓకే. సర్వైకల్ అని అన్నారు, సర్వైకల్ మస్కులర్ డిజార్డర్ ఇదని. యా, డెఫినెట్గా రిలీఫ్ ఇవ్వచ్చండి మీకు. కన్సిడరింగ్ యువర్ ఏజ్ 68 అన్నారు మీరు సుమారుగా. సో డీజనరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇవ్వచ్చు. డెఫినెట్గా రిలీఫ్ అయితే వస్తుంది హోమియోపతి ద్వారా. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కన్సల్ట్ చేయండి. ఇవాల్యుయేట్ చేసి మీకు బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఈ సయాటికా గురించి కానీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందంటారా? యా, డెఫినెట్లీ అమ్మా. సయాటికా ఈజ్ కంప్లీట్లీ క్యూరబుల్. సివియర్గా ఉన్న వాటిల్లో కూడా మనం ఖచ్చితంగా క్యూర్ ఇవ్వచ్చు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏవైతే సజెస్ట్ చేస్తామో వాళ్ళు లైఫ్ లాంగ్ అవి మెయింటైన్ చేసుకుంటే రికరెన్సీ అనేది ఉండదు. అంటే ఆక్యుపేషనల్గా ఉండే ఇది. బట్ డెఫినెట్గా క్రానిక్గా మెడికేషన్స్, హోమియోపతిక్ మెడికేషన్స్ అనేది వాడటం వల్ల ఇఫ్ ఇట్ ఈస్ డీజనరేటివ్ ఇది ఉన్నప్పుడు మనం ఏంటంటే అక్కడ మజిల్ వాటిని స్ట్రెంథనింగ్ చేయటం వల్ల ఆటోమేటిక్గా నర్వ్ కంప్రెషన్స్ అనేది చాలా సందర్భాల్లో రిపిటేషన్ కాకుండా చేయొచ్చు మనం.
ఓకే డాక్టర్. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా డాక్టర్, వాళ్ళకి సి సెక్షన్ చేసిన తర్వాత ఈ పెయిన్ అనేది ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? సో అది కూడా యాక్చువల్గా సిజేరియన్ సెక్షన్ ఇది అవ్వటం వల్ల మీకు ఏమవుతుందంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుందండి. ఒకవేళ అన్నిట్లో సి సెక్షన్స్ ఇట్లా అవ్వటం వల్ల లోవర్ సెగ్మెంటల్ ఇవి ఏమవుతుందంటే న్యాచురల్ కాంటార్స్ అనేవి ఆల్టర్ అవుతాయి అన్నమాట. మనకి ఇందాక అనుకున్నట్టుగా లంబార్ రీజియన్లో స్పైన్ అనేది కొద్దిగా ఎక్కువ కర్వేచర్ అది బెండ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఫ్యాట్ ఇవన్నీ అక్యుములేషన్ వల్ల ఆటోమేటిక్గా స్పైన్ మీద కొద్దిగా ఎక్కువ బరువు పెరగటం అట్లా జరుగుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో కూడా లోవర్ బ్యాక్ ఏక్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ రీజన్ని ఎవాల్యుయేట్ చేసుకొని మీకు రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. డెఫినెట్గా రిలీఫ్ అయితే ఇవ్వచ్చు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సి సెక్షన్ రిలేటెడ్గా ఉంటే దానికి రిలేటెడ్గా మేము మెడికేషన్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే. మీరు రీజన్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాక పర్మనెంట్ క్యూర్ అయ్యాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే వాళ్ళ రీజన్ రిపీట్ చేయడం లేదండి. ప్రొలాంగ్డ్గా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుంటే రిపిటేషన్ అనేది ఉండదు. ప్రొవైడెడ్ వాళ్ళు ఇచ్చిన అంటే గైడ్లైన్స్ అవి ఫాలో అవుతూ ఉంటారు. ఇన్స్పైట్ ఆఫ్ స్టాపింగ్ ద ట్రీట్మెంట్ కూడా వాళ్ళు అవి కంటిన్యూస్గా చేసుకుంటే దే వోంట్ బి ఎనీ రిపిటేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ మేజర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా జరిగితే తప్పితే నార్మల్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్లో వాళ్ళకి రిపిటేషన్స్ అనేవి ఉండవు. ఓకే. కొంతమంది ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి వస్తాయని చెప్పారు కదా డాక్టర్. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ వెయిట్ని ఏమన్నా తగ్గించడానికి? వెయిట్ రిడక్షన్ ఇస్ ద మెయిన్ సొల్యూషన్ అండి. బట్ అది చెప్పిన దానికంటే కూడా అవ్వటం చాలా కష్టము. సో దానికి అండర్లయింగ్ ఇప్పుడు వెయిట్ అనేది సింపుల్గా కొంతమందికి ఏంటంటే జెనెటిక్గా ఒబెస్గా అట్లా ఉంటుంటారు. కొంతమంది ఏమో బికాస్ ఆఫ్ అండర్లయింగ్ కాజ్ లైక్ హైపోథైరాయిడ్ కానీ పీసీఓడి కండిషన్స్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ ఉండటం వల్ల అట్లా కూడా వస్తుంటారు. సిస్టమిక్ డిసీజెస్ ఉండి లాట్ ఆఫ్ డ్రగ్స్ కానీ ఇట్లాంటి మెడికేషన్స్ వల్ల కూడా ఓవర్ వెయిట్ అనేది వస్తూ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో ఆ రూట్ కాజ్ని మనం క్లియర్ చేసుకుంటే వాళ్ళకి ఫర్దర్ వెయిట్ గెయిన్ అనేది ఉండదు. వాళ్ళకి ఆ జీల్ అనేది డెవలప్ అవుతుంది వన్స్ కాన్స్టిట్యూషనల్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఇది చేసిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ కానీ పీసీఓడి ఇది ఉందనుకోండి, హార్మోనల్ రీజన్ అవి స్టెబిలైజ్ అయినా కొద్దీ వాళ్ళకి ఆ జీల్ అనేది వస్తుంది. రెగ్యులర్గా పీరియడ్స్ రావటము రెగ్యులర్గా ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్గా జీల్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని ఏదైనా ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ అవి ఫాలో అయ్యారనుకోండి బెటర్ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఆటోమేటిక్గా స్పైన్ మీద కానీ లోవర్ బ్యాక్ మీద వాటి మీద తగ్గుతుంది అనమాట. సో ఇందాక మనము ఇంకోటి యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అని వన్ ఆఫ్ ద రీజన్ కూడా అనుకున్నాము, రేర్ ఆర్థరైటిస్. సో అక్కడ మీకు ఏంటంటే బెట్రోస్ డిసీజ్ అని కూడా అంటారు దాన్ని. సో దాంట్లో ఏమవుతుందంటే వర్టిబ్రా అనేది ఫ్యూజ్ అవ్వటం జరుగుతుంది అనమాట. అయ్యి స్టిఫ్నెస్ అనేది వస్తుంది. ఇట్స్ అ రేర్ ఇది. అట్లానే స్పాండిలోలిస్థెసిస్ అని దేర్ ఈజ్ వన్ మోర్ కండిషన్ అండి. అందులో ఏంటంటే వర్టిబ్రా అనేది మామూలుగా ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా కూడా లేదా వంగినా ఎట్లా అయితే స్పైన్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది ఫ్లెక్సిబుల్గా. కానీ ఇక్కడ కొద్దిగా వర్టిబ్రా అనేది కొద్దిగా ఎక్కువగా మూవ్ అయ్యి అవి కొలాప్స్ అవుతాయి అనమాట. కొలాప్స్ అయ్యి ఫ్యూజ్ అవ్వటం జరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఆ కర్వేచర్ అనేది మారిపోతుంది అనమాట. ఫిక్సిటీ అనేది వస్తుంది. దానివల్ల కొంతమందికి పెయిన్స్ అట్లాంటివి వస్తే అక్కడ మాత్రం సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఇవ్వచ్చండి. ఓకే డాక్టర్, సయాటికా అలాగే వెన్నునొప్పి సమస్యలు పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.